ఈ రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు? ఎలాంటి భూమి ఉన్న వాళ్ళకి ఇస్తారు? గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి ఇస్తారా? ఐటీ రిటర్న్స్ ట్యాక్స్ పేమెంట్ చేసే వాళ్ళకి ఇస్తారా? ఈ రైతు భరోసా రావాలి అంటే రేషన్ కార్డు ఉండాలా? ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎప్పుడు వేస్తారని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. మీకు ఆన్లైన్కు కానీ యూట్యూబ్కు కానీ సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా మీరు కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉన్నాయి, అందులో అయితే జాయిన్ అయితే అవ్వండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే చాలామంది యూట్యూబ్లో రైతు భరోసా పడకుండానే పడుతున్నాయని చాలామంది వీడియోస్ అయితే చేస్తున్నారు. ఈ వీడియోస్ చూసి చాలామంది ప్రజలైతే కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. ఈ రైతు భరోసా పడకముందే చాలామంది రైతు భరోసా పడుతున్నాయి అనుకుంటున్నారు. చాలామంది వీడియోస్ చూసి అమౌంట్ పడుతున్నాయని కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మన ఛానల్లో జెన్యూన్ కంటెంట్ ఉంటుంది. మన ఛానల్లో 100% ట్రూ అయితేనే చెప్పడం అయితే జరుగుతుంది. చాలామంది అమౌంట్ పడకముందే పడుతున్నాయని వీడియోస్ అయితే చేస్తున్నారు. అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఎకరానికి 5,000 చొప్పున ప్రతి 6 నెలలకు ఒకసారి ఈ రైతు బంధు అమౌంట్ అయితే వేయడం అయితే జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి 15,000, 6 నెలలకు ఒకసారి 7,500 రూపాయలు వేస్తామని చెప్పడం అయితే జరిగింది. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే ఈ అమౌంట్ వేయడం అయితే జరిగింది. చాలామంది రైతు భరోసా కోసం వీడియో చేయండి అని కామెంట్ కూడా చేయడం అయితే జరిగింది. అందుకోసమే ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. అయితే ఎకరానికి 15,000 రూపాయలు, ఖరీఫ్ సీజన్కి 7,500, రాబీ సీజన్కు 7,500, అంటే వానాకాలం యాసంగి కలిపి 15,000 రూపాయలు రైతుల ఖాతాలో వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మన ఛానల్ వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయో తెలియడం లేదు. మీరు ఎక్కడి నుంచి మన ఛానల్ చూస్తున్నారో మీ డిస్టిక్ నేమ్ అయితే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మన వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయో తెలుస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా 15,000 ఇస్తాము, ప్రతి పంటకి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. ఈ రైతు భరోసా గురించి పూర్తి వివరాలు తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే వీడియో ఏంది అనేది అయితే అర్థమవుతుంది. అయితే ఈ రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇస్తారు అని అంటే గవర్నమెంట్ అయితే 10 ఎకరాల వరకు ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. ఇంతకుముందు గత ప్రభుత్వం ల్యాండ్ ఎంత ఉన్నా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం 10 ఎకరాల లోపు మాత్రమే ఇస్తామని వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఎలాంటి భూమి ఉన్న వాళ్ళకి ఇస్తారు అని అంటే ఏ భూమి ఉన్నా సరే వీళ్ళైతే రైతు భరోసా 10 ఎకరాల లోపు అయితే ఇస్తారు. ఎలాంటి భూమి ఉన్న వాళ్ళకు ఈ రైతు భరోసా ఇస్తారంటే పంట పండించే భూమికి మాత్రమే ఈ రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు. మీ భూమిలో రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ లేదంటే కొండలు గుట్టలుగా ఉన్నట్లయితే రైతు భరోసా అయితే ఇవ్వరు. గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఇస్తారా అనంటే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకైతే ఈ రైతు భరోసా పథకం అయితే వర్తించదు. అదేవిధంగా ఐటీ రిటర్న్ ట్యాక్స్ పేమెంట్ చేసే వాళ్ళకు కూడా ఈ రైతు భరోసా అయితే ఇవ్వరు. అయితే చాలామంది రైతు భరోసా రావాలి అనంటే రేషన్ కార్డు ఉండాలా అని అడుగుతున్నారు. ఈ రైతు భరోసాకి రేషన్ కార్డుకి అయితే సంబంధం లేదు. రేషన్ కార్డు లేకున్నా మీకు ల్యాండ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా అమౌంట్ రావడం అయితే జరుగుతుంది. అయితే చాలామంది ఈ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని అంటున్నారు. అయితే గవర్నమెంట్ మాత్రం జనవరిలో ఈ రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు. చాలామంది రైతు భరోసా ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జనవరిలో ఫస్ట్ వీక్లో ఈ రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు. జనవరిలో అయితే రైతు భరోసా వేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ప్రభుత్వ పథకాల గురించి ఏదైనా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.